అమ్మోరు సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఇంకా నీకు అనుమానం అనవసరం. ఇది ఖచ్చితంగా ఆ సీత చేసిన పని. తను మాట్లాడే మాటల్లో వెటకారం ఎలా ఉందో చూసావు కదా. ఆ రిజిస్ట్రేషన్ పని ఆగిపోయినందుకు ఎంత ఆనందంగా పూజలు చేస్తుందో చూసావు కదా. సీత ఇంతకి తెగుస్తుందని అస్సలు అనుకోలేదు డాడ్. అయినా రామ్ పక్కన లేకుండా ఇంత డ్రామా ఆడిందంటావా? ఏంటమ్మా శశి, ఉన్న పడంగా మా ముగ్గురిని రమ్మన్నా? ఏంటా, మీరు చేసిన పని వల్ల మేమెంత నష్టపోయామో తెలుసా? ఆ ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్ జరిగిపోయి ఉంటే ఈ పార్టీకి ఒక రేంజ్ లో ఉండేవాళ్ళం. కానీ మీ వల్ల అంత సర్వనాశనం అయిపోయింది. మీరే కాదమ్మా, మేం కూడా నాశనం అయిపోయాం. ఆ ఫ్యాక్టరీ చేతికొస్తే అందులో మా పాట 25% పెట్టుకున్నా మేము హాయిగా బతికేవాళ్ళం. చేతిలోకి వచ్చింది నోటి దాకా రాకుండా పోయింది అని మేం కూడా చాలా అంటే చాలా బాధపడుతున్నాం. ఆ పోలీసులు మమ్మల్ని ఆపకుండా ఉండుంటే ఖచ్చితంగా మేము అనుకున్నదే జరిగేది. అసలు మీకు ఏ అనుమానం రావట్లేదా? అనుమానమా? మిమ్మల్ని ఆపిన ఆ పోలీసులు ఎవరు? అసలు ఆ పోలీసులు మిమ్మల్ని ఇరికించిన ఆ లేడీ అందరూ ఒక టీం అని మీకు అనుమానం రావడం లేదా? నాగేంద్ర, బాగా గుర్తు చేసుకో. మిమ్మల్ని ఆపిందెవరు? ఆ సీత ఆదిత్యనే కదూ? ఆ రోజు మా డాడీ కాలుకు దెబ్బ తగలడానికి కారణం కూడా ఆ సీత ఆదిత్యనే. వాళ్ళిద్దరే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆగడానికి ప్లాన్ చేసి మిమ్మల్ని పిచ్చోళ్ళని చేసి ఆడించారు. బాగా గుర్తు చేసుకోండి. అవును, అది ఖచ్చితంగా ఆ సీతే. ఇప్పుడు గుర్తుకొస్తుందమ్మా, ఆ సీతే మమ్మల్ని మాయ చేసింది. మేము తొందరగా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి, ఆలస్యం అయిపోతోంది అన్న హడావిడిలో మేము అప్పుడు ఏది అబ్జర్వ్ చేయలేకపోయాం. అది ఖచ్చితంగా ఆ సీత ఆదిత్యల పని. అమ్మో, ఎంత మోసం చేశారు. అసలు ఇదంతా ఆ అమూల్య చేయించుంటుంది. ఇంటికి వెళ్ళి దాని తాట తీస్తాను. ఇంత నాటకం ఆడుతుందా, దాని సంగతి తేలుస్తాను. అమూల్యని కొట్టి తిట్టి ఉపయోగం లేదు. మీరు ఇంట్లో టార్చర్ పెడుతున్నా గానీ ఒక్క విషయం కూడా మాతో చెప్పలేదు. అలాంటి అమూల్య సీతతో కలిసి డ్రామా ఆడింది అంటే నేను నమ్మను. అది ఖచ్చితంగా సీత చేసిన పనే. ప్లాన్ అంతా తనదే. చూడమ్మా, ఆ సీతను ఊరికే వదిలిపెట్టకూడదు. తను ఉండగా మనం అనుకున్నది ఏది సక్సెస్ కాదు. తనని ఏదో ఒకటి చేయాలి. దానికంటే ముందు ఆదిత్యని ఎలాగైతే ఇంట్లోంచి బయటకు పంపించేశామో అలాగే ఆ సీతను కూడా పంపించేయాలి. లేదంటే తను ఇలాగే మన ప్లాన్లన్నీ సర్వనాశనం చేస్తుంది. ఎస్, నువ్వు చెప్పింది నిజం. ఆ సీతని ఎలాగైనా ఇంట్లోంచి బయటికి పంపించాలి. అలా చెయ్యాలి అంటే రామ్ని సీతని విడగొట్టాలి. వాళ్ళని విడగొట్టడం అంత ఈజీ కాదు డిపి గారు. వాళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి చచ్చేంత ప్రేమ ఉంది. అంకుల్, అంత ప్రేమ ఉండడమే వాళ్ళకి పెద్ద శాపం అవుతుంది. ప్రేమ ఉన్న చోటే అసూయ ఉంటుంది. అసూయ ఉంటే అనుమానం మొదలవుతుంది. ఆ అనుమానాన్ని పెంచి పెద్ద చేశామంటే ఎంత మంచి జంట అయినా సరే విడిపోక తప్పదు. దానికి నా దగ్గర ఒక అస్త్రం ఉంది. దాన్ని వదిలాను అంటే రామ్కి సీతకి మధ్య అనుమానం రావడం, వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టడం చాలా ఈజీ అవుతుంది.
చెప్పమ్మా శశి. అత్తయ్య, సీతక్క ఎక్కడుంది? సాయంత్రం మేమిద్దరం బయటికి వెళ్దాం అనుకున్నాం. ఫోన్ చేస్తే తన ఫోన్ తీయడం లేదత్తయ్య. రాము సీత ఇద్దరు గుడికెళ్లారమ్మా. అలాగా? ఏ గుడికి అత్తయ్య? మన కాలనీ గుడికే వెళ్లారమ్మా. ఓ సరే అత్తయ్య, నేను గుడికెళ్ళి అక్కడ కలుస్తాను. ఉంటానత్తయ్య. అలాగే. సీత గుడికెళ్ళిందంట. అక్కడే తన కాపురం కూలిపోవడానికి శంకుస్థాపన చేస్తాను. ఏయ్! జాగ్రత్త, కొంచెం ఉంటే కింద పడేదానివి. మీరున్నారు కదండి పట్టుకోడానికి. నాకేం భయం? నేను చూడకపోయింటే? మీరెప్పుడూ నీడలాగా నాతోనే ఉంటారని నాకు తెలుసండి. ఏంటి సీత, మీ ఆయనకి నువ్వంటే చాలా ప్రేమనుకుంటా. నిన్ను కింద పడకుండా భలే కాపాడారు. హాయ్, మీరెప్పుడొచ్చారు ఇక్కడికి? ఈరోజే. మీ ఆయన్ని మాకు పరిచయం చేయవా? అయ్యో, ఎందుకు చేయను? ఏమండి, వీళ్ళిద్దరూ నా ఫ్రెండ్స్. మా ఊర్లో మేమందరం 8th క్లాస్ నుంచి చాలా మంచి ఫ్రెండ్స్ మండి. తన పేరు సుధా, ఇది గాయత్రి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. చిన్నప్పటి నుంచి మా సీత చాలా సైలెంట్గా ఉండేది. ఎవరికైనా ఏదైనా సాయం కావాలి అంటే వెంటనే చేస్తుంది. తన మంచితనం చూసి తనని పువ్వుల్లో పెట్టుకొని చూసుకునే మంచి భర్త రావాలని మేమందరం కోరుకునేవాళ్ళం. మిమ్మల్ని చూస్తుంటే మా సీతకి తగిన భర్తే దొరికారనిపిస్తుంది. నేను సీతకి తగిన భర్తని అవునో కాదో తెలీదు కానీ సీత మాత్రం నాకు తగిన భార్యనండి. అబ్బా, మీరు ఊరుకోండి. లేదు, నేను చెప్పేది నిజమే సీత. రామ్ గారు, మిమ్మల్ని చూస్తుంటే నాకొకటి గుర్తొస్తుంది. మీకొక విషయం చెప్తాను, మీరేం అనుకోరు కదా? పర్వాలేదు, చెప్పండి. మాతో పాటు మా బ్యాచ్లో సరళ అని ఒక ఫ్రెండ్ ఉండేది. ఆ అమ్మాయి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది. అతను కూడా మీలాగే సరళను బాగా చూసుకునేవాడు. కాని దారుణమైన విషయం ఏంటంటే అతను పెళ్లికి ముందే ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ విషయాలేవి సరళకి చెప్పలేదు. చాలా రోజులు ఆ విషయాన్ని దాచిపెట్టాడు. కాని నిజం ఎక్కువ రోజులు దాగదు కదండి. ఆ ప్రేమ విషయం సరళకి తెలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ విడిపోయేదాకా వెళ్లారు. ఏయ్, ఏంటి సుధా, ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్తున్నావు? ఏం లేదు, వాళ్ళు చేసిన తప్పు మీరు చెయ్యొద్దు. అతను కూడా ఇలాగే భార్యని చాలా ప్రేమగా చూసుకునేవారు. కానీ ఒక నిజాన్ని దాచడం వల్ల వాళ్ళ కాపురమే పోయింది. మొన్న సరళ సూసైడ్ అటెంప్ట్ చేసింది సీత. అందుకే భార్యాభర్తల మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు. ఇది మా సలహా మాత్రమే. మీరేమీ ఆ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. మా ఇద్దరి మధ్యన ఎలాంటి దాపరికాలు లేవు. మా గురించి మీరేం టెన్షన్ పడద్దు. అలా అయితే ఇంకా మంచిది. మేం వెళ్ళొస్తాం. అలాగే, పద. ఉమ్. నేను శశిని ప్రేమించిన విషయం సీత దగ్గర దాచాను. ఆ సంగతి తనకి తెలిస్తే సీత కూడా తన ఫ్రెండ్ లాగే నాకు దూరం అవుతుందా? ఏమండి, ఆ, ఏంటండి అలాగే నిలబడిపోయి ఆలోచిస్తున్నారు? వెళ్దాం పదండి. నిజం దాచడం ఎవ్వరి తరం కాదు. అదేదో ఒకరోజు ఎప్పుడో ఒకప్పుడు బయటపడి తీరుతుంది. లేదా
శశినే విషయం సీతకి చెప్పేస్తుంది. ఆ రోజు సీత నన్ను ఎంత అసహించుకుంటుందో. లేదు లేదు, ఈ లోపలే నేనే జరిగిందంతా సీతకి చెప్పాలి. ఏమండి, ఏమైందండి? ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఉన్నట్టుండి అలా మూడ్ ఆఫ్ అయిపోయారేంటి? అబే ఏం లేదు. మా ఫ్రెండ్స్ మాట్లాడింది విని అప్సెట్ అయ్యారా? అదేం లేదు, అదేం లేదు. వాళ్ళ మాటలు మీరేం పట్టించుకోవద్దు. పదండి, దైవ దర్శనం చేసుకుందాం. స్వామి, నీ సమక్షంలోనే శశి విషయం సీతకి చెప్పబోతున్నాను. నా గతం గురించి సీత తెలుసుకునేలోగా నేనే తనకి చెప్తే కనీసం నా గౌరవమైనా నిలబడుతుంది. సీత, నీకు రామ్కి మధ్య చిచ్చు పెట్టడానికి వస్తున్నాను. పెళ్లికి ముందు రామ్ నన్ను ప్రేమించాడు అనే నిజం నీకు తెలిసిందంటే నీ గుండె ఆగుతుంది. రామ్ని చీకొట్టి ఇల్లు వదిలి వెళ్ళిపోతావు. వస్తున్నాను. సీత, ఏంటండి? అది అది నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పండి. అది అది నేను హాయ్ సీత. డాడీ, నిన్ను తల్లి లేని పిల్లవని నిన్ను ఎంతో గారాబంగా పెంచాను. నువ్వేం చేసినా నవ్వుకున్నాను. కానీ నువ్వు చివరికి నలుగురిలో నన్ను నవ్వులు పాలు చేస్తావు అనుకోలేదు. ఐఎమ్ సారీ డాడీ. సారీయా? దేనికమ్మా నీ సారీ? నన్నేం చేసుకోమంటావు? పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు కూడా నేను సారీ చెప్పాను. కానీ వాళ్ళు ఏమన్నారో తెలుసా? పిల్లల్ని కనగానే సరిపోదు, పెంచడం కూడా నేర్చుకోవాలన్నారు. చెప్పు, నాకు పెంచడం చేతకాలేదా? నిజమేలే, నా పెంపకమే బాగుంటే ఇలా జనాలతో నేనెందుకు మాట్లాడతాను? అందరి ముందు నా పరువు తీసి నన్ను పిచ్చివాణ్ణి చేశావు. డాడీ, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. ఐఎమ్ సారీ. నాకిప్పుడు పెళ్ళొద్దని మీకు చెప్తూనే ఉన్నాను, కానీ మీరే నా మాట వినకుండా పెళ్లి చూపులను అరేంజ్ చేశారు డాడీ. నువ్వు చెప్పాల్సింది పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని కాదమ్మా. ఇందాక నువ్వు ఫోన్లో చెప్పావే నేను ఒకతన్ని ప్రేమించాను అని. ఆ మాట చెప్తే ఇంత దూరం తీసుకొచ్చేవాడిని కాదు కదా. అలా చెప్పడానికి అతను నా ప్రేమని ఒప్పుకుంటాడో లేదో నాకు తెలీదు. నాకే తెలియకుండా మీకెలా చెప్పమంటారు డాడీ? ఈ రోజే అతనికి నా ప్రేమ గురించి చెప్పాను, కానీ తన నుండి నాకు ఏ రెస్పాన్స్ లేదు డాడీ. అతను ఒప్పుకుంటే ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొస్తాను. ఒకవేళ అతను కాదంటే ఈ జన్మలో పెళ్లి చేసుకోను. శైలు, ఈ విషయంలో మాత్రం నా నిర్ణయం మారదు డాడీ. అది సరే తల్లి, కనీసం ఆ అబ్బాయి ఎవరో ఏమిటో అదైనా చెప్తావా? అతను నీ క్లాస్మేటా, బయట పరిచయమా, లేక నీ ఫ్రెండా? ఇప్పుడు నన్నేం అడగండి డాడీ. అతని నుంచి రెస్పాన్స్ వచ్చాక మీకు అన్ని వివరాలు చెప్తాను. అప్పటి వరకు నన్నేం అడగండి. సారీ డాడీ.
అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఆదిత్య. మాస్టర్ చెప్పండి. అది నీతో అర్జెంటుగా మాట్లాడాలి. నువ్వెక్కడున్నావు? నేను షెడ్ దగ్గరే ఉన్నాను మాస్టరు. నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తున్నాను. ఏంటి సిద్ధక్క, ఏంటి అంత ఆశ్చర్యపోయావు? ఓ, మీ ఇద్దరి మధ్యలోకి వచ్చి నేను దూరానేంటా అనా? సీతక్క, ఈరోజు ఈ దేవుడి సమక్షంలో నీకొక భయంకరమైన నిజం చెప్పబోతున్నాను. మరి అది విని నువ్వు తట్టుకోగలవో లేదో నాకైతే తెలీదు, కానీ చెప్పి తీరాలి. శశి, అనవసరంగా ఇక్కడ గొడవ చేయొద్దు. ఇది గుడి. ఏమైనా ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. లేదు లేదు, ఇలాంటి విషయాలు ఇక్కడే మాట్లాడాలి. ఎందుకంటే దేవుడి ముందైతే అబద్ధం చెప్పే ధైర్యం ఉండదు కదా, అందుకే కొన్ని విషయాలు ఇక్కడే తేల్చుకోవాలి, తెలుసుకోవాలి కూడా. శశి ప్లీజ్, నా మాట విను. ఏమండి, మీరెందుకు తనని బ్రతిమాలుతున్నారు? అది అలా అడుగు సీతక్క. ఆయన సంగతి పక్కన పెట్టు, ముందు నీ సంగతి చెప్పు. భార్యాభర్తల మధ్యకి ఇలా వచ్చి నిలబడడం తప్పు అని నీకు తెలీదా? అసలు ప్రపంచంలో ఎవరైనా మధ్యలో దూరుతారా? ఐఎమ్ సారీ సీతక్క, కానీ నీకొక నిజం చెప్పాలి. నేను మీ ఇద్దరి మధ్యకి చేరలేదు, నువ్వే మా ఇద్దరి మధ్యకొచ్చావు. ఏంటి శశి? ఈ వార్త చెప్తే నీ గుండె తట్టుకోలేదని నాకు తెలుసు, కానీ చెప్పి తీరాలి. శశి, ఇక ఆపుతావా? మీరుండండి, తనేదో చెప్తుంది కదా, చెప్పనియండి. నువ్వు చెప్పు శశి. ఈ రామ్ నీకు తాళి కట్టడానికి ముందు అతని జీవితంలో ఇంకొక ఆడది ఉంది. ఈ విషయం నీకు తెలుసా? తను నీకు భర్త కావడానికి ముందు ఇంకొక ఆడదానికి ప్రియుడు. ఆ అమ్మ ఎవరో తెలిస్తే నువ్వు షాక్ అవుతావు. ఎవరా అమ్మాయి? ఏంటి చెప్పేయమంటావా? ఇంత దూరం వచ్చాక మళ్ళీ మా ఆయన అడుగుతావేంటి? ఎవరా అమ్మాయి? అది నేనే. ఏదైతే తెలియకూడదు అనుకున్నానో చివరికి అదే తెలిసిపోయింది. భగవంతుడా, ఎందుకు ఇలా చేశావు? ఏంటి సీతక్క, షాక్ అయ్యావా? నీకంటే ముందు రామ్ నేను ప్రేమించుకున్నాం. మేమిద్దరం పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాము, కానీ ఈ రామ్ నన్ను మోసం చేశాడు. నీ మెడలో తాళి కట్టి నాకు అన్యాయం చేశాడు. ఇప్పుడేమో ఏమీ తెలియని అమాయకుల్లాగా ఏకపత్ని వ్రతుడని బిల్డప్లేస్తున్నాడు. ఇంకా నువ్వు తనని శ్రీరామచంద్రుడు అనుకుంటున్నావేమో. ఈ రామ్ మోసగాడు. సీత, అది ఏం జరిగిందంటే... ఏమండి,
వద్దు, మీరాగండి. అది అలా అడుగు సీతక్క. అడుగుతాను శశి, కానీ ఆయన్ని కాదు, నిన్ను. అసలు నీకు కొంచెమైనా సిగ్గు అనేదుందా? పవిత్రమైన గుడికొచ్చి దేవుడి ముందు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? అది నిజమేంటో నీకు తెలియాలని. ఏంటి నిజం? ఏది నిజం? హా? నా భర్త నిన్ను ప్రేమించాడా? సరే, ఒక్కవేళ ప్రేమించాడు, అది నిజమే అనుకో. కానీ నా మెడలో తాళి కట్టి నాకు భర్త అయ్యాడు కదా. మరి ఇంత తెలిసి నువ్వెలా ఈ ఇంటికి కోడలుగా వచ్చావు? నువ్వెలా ఆయన తమ్ముణ్ణి పెళ్లి చేసుకున్నావు? రిజిస్ట్రేషన్ ఎందుకు ఆగిపోయిందో, ఎవరి వల్ల ఆగిపోయిందో తెలుసా? మీ సీత వదిన వల్ల. ఇదిగో, మీ వదినకు ఫోన్ చేసి ఒంటరిగా తనని ఇంటికి రమ్మని చెప్పు. ఎందుకు? ఆమెకు చేతనైంది ఆమె చేసింది కదా, మాకు చేతనైంది మేం చేయాలి కదమ్మా. వదినా, ఇక్కడ నా భర్త, నా అత్త మామూలు నన్ను టార్చర్ పెడుతున్నారు వదినా. నిన్నిక్కడికి పిలిపించి నిన్నేదో చెయ్యాలని చూస్తున్నారు. నువ్వు పోలీసుల్ని తీసుకురా వదినా.